Hi, good morning, my dear students. ఈరోజు చెప్పబోయే టాపిక్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ డిబిఎంఎస్. క్లాసిఫికేషన్ ఆఫ్ డిబిఎంఎస్. డిబిఎంఎస్ వర్గీకరణ. డిబిఎంఎస్ ల వర్గీకరణ. The DBMS can be classified as the following categories. They are based on data models. Number 2, based on number of users. Number 3, based on number of sites. And 4, based on the purpose. ఇలా మొత్తం 4 categories ఉన్నాయి. ఈ 4 కేటగిరీలకు మనం డిబిఎంఎస్ని క్లాసిఫై చేసుకున్నాం. అవి ఏం చెప్పుకున్నాం? బేస్డ్ ఆన్ డేటా మోడల్స్, బేస్డ్ ఆన్ నంబర్ ఆఫ్ యూజర్స్, బేస్డ్ ఆన్ నంబర్ ఆఫ్ సైట్స్ అండ్ బేస్డ్ ఆన్ ద పర్పస్. ఇప్పుడు ఒక్కొక్క కేటగిరీ నుంచి డీప్గా తెలుసుకుందాం. First one, based on the data models. Depending on the data model they use, the DBMSs can be classified as hierarchical, network and relational model. అంటే డేటా మోడల్స్ ఆధారంగా డిబిఎంఎస్ని మనం హైరార్కికల్ మోడల్, నెట్వర్క్ మోడల్ మరియు రిలేషనల్ మోడల్గా మనం క్లాసిఫై చేసుకున్నాం. దీనిలో మొదటిది హైరార్కికల్ డిబిఎంఎస్. Hierarchical DBMS. It organizes the data records in a tree structure, that is hierarchy of parent-child relationships. అంటే హైరార్కికల్ డిబిఎంఎస్ ఒక ట్రీ స్ట్రక్చర్ రూపంలో డేటా రికార్డును నిర్వహిస్తుంది. అంటే ట్రీ స్ట్రక్చర్ రూపం అంటే ఏమంటారు? ట్రీకి ఏమంటారు? జనరల్గా ఫస్ట్ రూట్ ఉంటుంది. రూట్కి బ్రాంచెస్ ఉంటాయి, బ్రాంచెస్కి లీవ్స్ ఉంటాయి. ఇలా మనకి ఒక చెట్టు ఆకృతి రూపంలో ఉంటుంది అన్నమాట ట్రీ స్ట్రక్చర్ అంటే. అనగా తల్లిదండ్రులు పిల్లల సంబంధాల సోపాన క్రమం. తల్లిదండ్రులు పిల్లల సంబంధాల సోపాన క్రమం. In a hierarchical database, a parent record may have more than one child, but a child always has only one parent. అంటే హైరార్కికల్ డేటాబేస్లో పేరెంట్ రికార్డులో ఒకటి కంటే ఎక్కువ పిల్లలు ఉండొచ్చు. అంటే ఒక పేరెంట్కి నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఉండొచ్చు, అంతే కదా. తల్లిదండ్రులు ఉంటారు, తల్లిదండ్రులకి ఒకరికన్నా ఎక్కువ పిల్లలు ఉండొచ్చు. కానీ పిల్లలకి ఎప్పుడు కూడా ఒకే తల్లిదండ్రులు మాత్రం ఉంటారు, అంతే కదా. చిల్డ్రన్కి ఎప్పుడు కూడా ఒకే పేరెంట్స్ ఉంటారు. దీన్ని ఒకటి నుండి అనేక సంబంధాలు అంటారు, అంటే 1-to-many relationships. This is called a 1-to-many relationship. రెండవది నెట్వర్క్ డిబిఎంఎస్. నెట్వర్క్ DBMS organizes the data records linked to one another through pointers, which is an association between two records. నెట్వర్క్ డిబిఎంఎస్ ఒకదానితో ఒకటి అనుసంధానించబడిన డేటా రికార్డును పాయింటర్ల ద్వారా నిర్వహిస్తుంది.
ఇది రెండు రికార్డుల మధ్యన అనుబంధం. అంటే నెట్వర్క్లో కలపడింది ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఏ సిస్టమ్ కానీ మనం డేటాను మనం పంపించుకోవచ్చు అన్నమాట. అది నెట్వర్క్ డిబిఎంఎస్ అంటే. ఒకదానితో ఎప్పుడు కనెక్ట్ అవుతూనే ఉంటాయన్నమాట. ఒక సిస్టమ్తో ఇంకో సిస్టమ్ కనెక్ట్ అవుతూనే ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా పాయింట్స్ ద్వారా డేటా రికార్డులను నిర్వహిస్తుంది. ఇది రెండు రికార్డుల మధ్య సంబంధం అన్నమాట, అనుబంధం. A network database is similar to a hierarchical database, except that each child can have more than one parent record. నెట్వర్క్ డేటాబేస్ కూడా హైరార్కికల్ డేటాబేస్ మోడల్గానే ఉంటుంది. ప్రతి బిడ్డకు ఒకటి కంటే ఎక్కువ పేరెంట్ రికార్డు ఉంటుంది. కాబట్టి దీన్ని మనం మెనీ టు మెనీ రిలేషన్షిప్ అంటాం. అంటే దిస్ ఈస్ కాల్డ్ ఏ మెనీ టు మెనీ రిలేషన్షిప్. నెక్స్ట్, నెంబర్ 3, రిలేషనల్ డిబిఎంఎస్. రిలేషనల్ డిబిఎంఎస్ Relational DBMS organizes the data records in a form of table, and relationships among the tables are set using common fields. అంటే రిలేషనల్ డిబిఎంఎస్ డేటా రికార్డ్ను ఒక టేబుల్ రూపంలో నిర్వహిస్తాం. టేబుల్ ఏమంటే జనరల్గా రోస్, కాలమ్స్ ఉంటాయి. రోస్లో మనకి రికార్డ్ స్టోర్ చేసుకుంటాం, కాలమ్స్ ఫీల్డ్ ఉంటాయి, ఇంకొన్న ఫీల్డ్స్ని అట్రిబ్యూట్స్ ఉంటాయి అని చెప్పుకున్నాం. అలాగే రోస్లో స్టోర్ అయ్యే రికార్డ్స్ని మనం టుపుల్స్ అనొచ్చు లేదా రికార్డ్స్ అనొచ్చు అని చెప్పుకున్నాం. కాబట్టి ఇదంతా కూడా టేబుల్ రూపంలో స్టోర్ అవుతుంటుంది. మరియు టేబుల్స్ మధ్యన రిలేషన్షిప్స్ కూడా ఉపయోగించి సెట్ చేయబడతాయి. It is simple in nature because data is simply represented in tabular format. ఇది చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే డేటా కేవలం టేబుల్స్ రూపంలోనే స్టోర్ అయి ఉంటుంది. కాబట్టి మనం డేటాబేస్లో డేటాని చాలా ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు రిలేషన్ డిబిఎంఎస్ ద్వారా. నెక్స్ట్, నెంబర్ 2, based on number of users. Based on number of users అంటే యూజర్స్ సంఖ్య ఆధారంగా ఎన్ని విధాలుగా విభజించారు. డిపెండింగ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ యూజర్స్ ద డిబిఎంఎస్ సపోర్ట్స్, ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 categories, namely single user system and multi user system. అంటే వినియోగదారుల సంఖ్య ఆధారంగా డిబిఎంఎస్ ని మళ్ళీ 2 కేటగిరీలు డివైడ్ చేశారు. అవి సింగిల్ యూజర్ డిబిఎంఎస్ మరియు మల్టీ యూజర్ డిబిఎంఎస్. నెంబర్ 1, సింగిల్ యూజర్ సిస్టమ్. In single user system, the database resides on one computer and is only accessed by one user at a time. అంటే సింగిల్ యూజర్ సిస్టంలో డేటాబేస్ ఒక కంప్యూటర్లోనే స్టోర్ అవుతుంది మరియు ఒక సమయంలో ఒక వినియోగదారుని మాత్రమే యాక్సెస్ చేస్తుంది. అంటే ఒక పర్టికులర్ టైంలో ఒక పర్టికులర్ పర్సన్ మాత్రమే ఇది అగ్రీ చేస్తుంది. కాబట్టి దీన్ని సింగిల్ యూజర్ సిస్టమ్ ఉంటుంది. ద యూజర్ మే డిజైన్, మెయింటైన్ అండ్ రైట్ ప్రోగ్రామ్స్ ఫర్ యాక్సెసింగ్ అండ్ మ్యానిపులేటింగ్ ద డేటాబేస్ అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్స్. యూజర్ అవసరాలకు అనుగుణంగా డేటాబేస్ను యాక్సెస్ చేయడానికి మరియు మార్చడానికి, అంటే మాడిఫై చేయడానికి ప్రోగ్రామ్ను
రూపొందించవచ్చు మాట. అలాగే ప్రోగ్రామ్ నిర్వహించవచ్చు మరియు కొత్త ప్రోగ్రామ్ రాయవచ్చు. నెక్స్ట్, ఇన్ multi-user system, multiple users can access the database simultaneously. అంటే మల్టిపుల్ యూజర్స్ అంటే బహుళ వినియోగదారులు అంటారు. మల్టిపుల్ యూజర్ సిస్టంలో మల్టిపుల్ యూజర్స్ ఒకేసారి డేటాబేస్ని యాక్సెస్ చేయవచ్చు. ఇప్పుడు సపోజ్ మీకు రిజల్ట్స్ వస్తూ ఉంటాయి, అందరూ ఒకేసారి రిజల్ట్స్ సైట్లోకి వెళ్ళి ఎవరికి కావాల్సిన రిజిస్టర్ నెంబర్ అని టైప్ చేసుకుని ఓపెన్ చేసి చూసుకుంటారు మీ రిజల్ట్ని. అంటే ఒకేసారి ఆ సైట్ని మీరు యూజ్ చేసుకుంటున్నారు. ఒకే టైంలో ఆ సైట్ నెంబర్ ఆఫ్ యూజర్స్ దాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇన్ మల్టిపుల్ యూజర్ DBMS, the data is both integrated and shared. అంటే మల్టీ-యూజర్ DBMSలో డేటా ఇంటిగ్రేట్ చేయబడుతుంది, అలాగే భాగస్వామ్యం కూడా చేయబడుతుంది. డేటా షేర్డ్ అండ్ డేటా ఇంటిగ్రేట్ అని చెప్పుకున్నాం ఆల్రెడీ. అడ్వాంటేజ్ ఆఫ్ DBMSలో మనం డేటా ఇంటిగ్రేట్ గురించి చెప్పుకున్నాం, అలాగే డేటా షేరింగ్ కాన్సెప్ట్ గురించి కూడా చెప్పుకున్నాం. For example, the online book database is a multi-user database system in which the data of books, authors, and publishers are stored centrally and can be accessed by many users. అంటే ఉదాహరణకు ఆన్లైన్ బుక్ డేటాబేస్ అనేది బహుళ వినియోగదారుల డేటాబేస్ వ్యవస్థ, అంటే మల్టీ-యూజర్ DBMS సిస్టమ్. ఆన్లైన్ బుక్ డేటాబేస్ అనేది దీంట్లో మనకి బుక్స్ ఉంటాయి, అలాగే బుక్స్ రాసిన ఆథర్స్ ఉంటారు, మరియు ఎవరో దాన్ని ప్రింట్ చేశారు, ప్రచురణకర్త ప్రింట్ చేశారు. ఇదంతా కూడా సెంట్రలైజ్డ్గా స్టోర్ చేయబడి ఉంటుంది. మరియు ఇలా స్టోర్ చేసిన బుక్స్ని నెంబర్ ఆఫ్ యూజర్స్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ మనకి మీరు యూట్యూబ్ చూస్తుంటారు, యూట్యూబ్లో మనకి ఏదైనా బుక్ గురించి మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు. దాన్ని మీరే కాదు, నెంబర్ ఆఫ్ యూజర్స్ ఎవరైనా కానీ ఆ బుక్ను ఓపెన్ చేసుకుని దాని నుండి మొత్తం డేటాను చదువుకోవచ్చు. అది మల్టీ-యూజర్ సిస్టమ్. నెక్స్ట్, నెంబర్ 3, బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ సైట్స్. అంటే సైట్ల సంఖ్య ఆధారంగా ఎలా క్లాసిఫై చేశారు. Depending on the number of sites over which the database is distributed, it is divided into two types. Depending on number of sites over which the database is distributed, it is divided into two types. అంటే డేటాబేస్ పంపిణీ చేయబడిన సైట్ల సంఖ్యను బట్టి ఇది 2 రకాలుగా విభజించబడింది. అవి ఏంటంటే సెంట్రలైజ్డ్ డేటాబేస్ సిస్టమ్ and distributed database systems. Centralized database system and distributed database system. Number 1, centralized database systems. Centralized database system run on a single computer. Both the database and DBMS software reside at a single computer site. సెంట్రలైజ్డ్ డేటాబేస్ సిస్టంలో ఒకే కంప్యూటర్ సిస్టంలో నడుస్తాయి. అంటే డేటాబేస్ మరియు DBMS సాఫ్ట్వేర్ రెండు ఒక కంప్యూటర్ సైట్లోనే ఉంటాయి. DBMS సాఫ్ట్వేర్ ఒక సైట్లో, డేటాబేస్ ఒక సైట్లో ఉండవు, అంటే ఒక సిస్టమ్ ఉండవు, రెండు కలిపి ఒకే సిస్టంలో ఉంటాయి.
అది సెంట్రలైజ్డ్ అంటాం. ఒకే కంప్యూటర్లో స్టోర్ అయి ఉంటాయి. డేటాబేస్ మరియు డిబిఎం సాఫ్ట్వేర్ రెండు కూడా ఒకే కంప్యూటర్లోనే, అది కూడా ఒకే సైట్లో స్టోర్ అయి ఉంటాం. The user interacts with the centralized system through a dummy terminal connected to it for information retrieval. సమాచార రిట్రీవ్ కోసం, అంటే ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ కోసం యూజర్స్ దానికి అనుసంధానించబడిన డమ్మీ టెర్మినల్ ద్వారా సెంట్రలైజ్డ్ సిస్టంలో కనెక్ట్ అయ్యి ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేసుకోవచ్చు. డమ్మీ టెర్మినల్ ద్వారా సెంట్రలైజ్ సిస్టంలో ఇన్ఫర్మేషన్ని రిట్రీవ్ చేసుకోవచ్చు. రిట్రీవల్ అంటే తిరిగి తీసుకుంటాం కూడా, తిరిగి తెచ్చుకోవచ్చు మనం. అది సెంట్రలైజ్ డేటాబేస్ సిస్టమ్. Next, distributed database systems. The database and DBM software are distributed over several computers located at different sites. అంటే డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ సిస్టంలో డేటాబేస్ మరియు డిబిఎం సాఫ్ట్వేర్ వివిధ సైట్లో ఉన్న అనేక కంప్యూటర్లో పంపిణీ చేయబడతాయి. అంటే ఎక్కడైనా ఉండొచ్చు, ఏ కంప్యూటర్లో అయినా ఉండొచ్చు. డిబిఎంస్ ఒక దాంట్లో ఉండొచ్చు, డేటాబేస్ ఒక దాంట్లో ఉండొచ్చు. అలాగే అనేక కంప్యూటర్లు డిస్ట్రిబ్యూట్ చేయబడతాయి. The computers communicate with each other through various communication media such as high-speed networks or telephone lines. కంప్యూటర్లో హై స్పీడ్ నెట్వర్క్ లేదా టెలిఫోన్ లైన్ వంటి వివిధ కమ్యూనికేషన్ మీడియా ద్వారా ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఒకదానితో ఒకటి అనుసంధానించబడతాయి. ఇది డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ సిస్టమ్. Distributed databases can be further classified as homogeneous and heterogeneous. డిస్ట్రిబ్యూట్ డేటాబేస్ సిస్టమ్ వల్ల రెండు రకాల కింద క్లాసిఫై చేసుకున్నాం. అవేంటంటే హోమోజీనియస్ మరియు హెటెరోజీనియస్. అంటే సజాతీయ మరియు విజాతీయ అంటాము. సజాతీయం మరియు విజాతీయం అంటే డిఫరెంట్. In homogeneous distributed database system, identical DBM software. అంటే హోమోజీనియస్ డేటాబేస్ సిస్టంలో అన్ని సైట్లు ఒకే విధంగా ఉంటే డిబిఎం సాఫ్ట్వేర్ని కలిగి ఉంటాయి. whereas in heterogeneous distributed system, different sites use different DBM software. అంటే డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్, హెటెరోజీనియస్ డిస్ట్రిబ్యూట్ డేటాబేస్ సిస్టంలో వేరు సైట్లు వేరు డిబిఎం సాఫ్ట్వేర్ను ఉపయోగిస్తాయి. అంటే విజాతీయ విభిన్నంగా ఉంటాయి, సజాతీయానికి డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. అంటే ఏం చేస్తున్నవి విభిన్నమైన పంపిణీ డేటాబేస్ సిస్టమ్ వ్యవస్థలో, అంటే హెటెరోజీనియస్ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ సిస్టంలో వేరు సైట్స్, అంటే డిఫరెంట్ సైట్స్ డిఫరెంట్ డిబిఎం సాఫ్ట్వేర్ని ఉపయోగిస్తాయి. వాళ్ళు ఎస్క్యూఎల్ యూజ్ చేసుకోవచ్చు, వాళ్ళు ఇన్ఫర్మిక్స్ ఉపయోగించుకోవచ్చు. ఇలాగే మనకి డిఫరెంట్ డిబిఎంస్ ఉన్నాయి, అలాగే వాళ్ళు ఏదైనా ఉపయోగించుకోవచ్చు. అది విజాతీయం, హెటెరోజీనియస్. నెక్స్ట్, based on the purpose. Depending on the purpose that a DBM serves, it can be classified as general purpose or specific purpose. సాధారణ అవసరాల కోసం లేదా ప్రత్యేక అవసరాల కోసం. మనం రెండు రకాలుగా, అంటే ఒక రకంగా
జనరల్ పర్పస్ లేదా స్పెసిఫిక్ పర్పస్ కోసం దీన్ని క్లాసిఫై చేసుకోవచ్చు. డిబిఎంఎస్ ఈజ్ ఏ జనరల్ పర్పస్ సాఫ్ట్వేర్ సిస్టమ్. డిబిఎంఎస్ అనేది ఒక సాధారణ ప్రయోజన సాఫ్ట్వేర్ వ్యవస్థ. జనరల్ పర్పస్ అంటే అంటే ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు దాన్ని. జనరల్ పర్పస్గా ఉపయోగపడే ఒక సాఫ్ట్వేర్. It can, however, be designed for specific purposes such as airline or railway reservation. దీన్నే వల్ల మనం స్పెసిఫిక్ పర్పస్ కోసం కూడా ఉపయోగించుకోవచ్చు. అంటే స్పెసిఫిక్ పర్పస్ అంటే ఏంటి? ఏదైనా ఒక ప్రత్యేకమైన పర్పస్. ఇప్పుడు సపోజ్ మనకి ఎయిర్లైన్స్ ఉంది లేదా రైల్వే రిజర్వేషన్, ఇలాంటి నిర్దిష్ట ప్రయోజనాల కోసం దీన్ని రూపొందించవచ్చు. ఇవి కేవలం దీనికి మాత్రమే పనిచేస్తాయి, ఇంక వేరే దేనికి ఉపయోగించిన. ఎయిర్లైన్స్ దేని ఆల్రెడీ రిజర్వేషన్ కోసం ఉపయోగిస్తారు. ఫ్లైట్ ఎప్పుడు వస్తుంది, ఫ్లైట్ ఎప్పుడు వెళ్తుంది, అరైవల్ ఏంటి, డిపార్చర్ ఏంటి. అలాగే ట్రైన్ రిజర్వేషన్స్, ఎప్పుడు వస్తుంది ట్రైన్, ఎప్పుడు వెళ్తుంది, ఎలా క్యాన్సిల్ చేసుకోవాలి. కేవలం ఈ సాఫ్ట్వేర్స్ మాత్రం దాంట్లో ఉంటాయి. Such systems cannot be used for other applications. ఇటువంటి వ్యవస్థలు ఇతర అనువర్తనాల కోసం మరి దేనికి పనిచేయమాట. These database systems fall under the category of online transaction processing systems. ఈ డేటాబేస్ వ్యవస్థలు ఆన్లైన్ లావాదేవీ ప్రాసెసింగ్ సిస్టంలోకి సిస్టమ్ కేటగిరీలోకి వస్తాయి. అంటే OLTP అంటాం. OLTP మీన్స్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ సిస్టమ్. OLTP, Online Transaction Processing System. Online Transaction Processing System is specifically used for data entry and retrieval. డేటా ఎంట్రీ మరియు డేటాను తిరిగి పొందడానికి ఆన్లైన్ లావాదేవీ ప్రాసెసింగ్ సిస్టమ్ ప్రత్యేకంగా ఉపయోగించబడుతుంది. అంటే డేటా ఎంటర్ చేసుకోవడానికి లేదా ఎంటర్ చేసిన డేటా తిరిగి పొందడానికి మనకి ఈ ఆన్లైన్ లావాదేవీ ప్రాసెసింగ్ సిస్టమ్ ప్రత్యేకంగా ఉపయోగించబడుతుంది. ఇట్ సపోర్ట్స్ లార్జ్ నెంబర్ ఆఫ్ కాన్కరెంట్ ట్రాన్సాక్షన్స్ వితౌట్ ఎక్సెసివ్ డిలేస్. ఇది ఎక్కువగా లేట్ లేకుండా పెద్ద సంఖ్యలో, అంటే లార్జ్ అమౌంట్ అని చెప్పుకున్నాం. లార్జ్ నెంబర్ ఆఫ్ కాన్కరెంట్ ట్రాన్సాక్షన్స్ కి ఇది మద్దతు ఇస్తుంది. వాటి స్పెసిఫిక్ పర్పస్ అనేది. An automatic teller machine for a bank is an example of online commercial transaction processing application. జనరల్గా బ్యాంకుల దగ్గర ఏముంటాయి? ఏటీఎంలు ఉంటాయి. ఏటీఎం మీన్స్ ఆటోమేటిక్ టెల్లర్ మెషిన్స్ ఉంటాయి. ఈ ఏటీఎంస్ అనేవి ఆన్లైన్ వాణిజ్య లావాదేవీ ప్రాసెసింగ్ అంటే OLTPకి బెస్ట్ ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఈ ఏటీఎంస్ అనేవి OLTPకి బెస్ట్ ఎగ్జాంపుల్స్. అంటే ఆన్లైన్ వాణిజ్య లావాదేవీ ప్రాసెసింగ్ సిస్టమ్ ఉదాహరణ అన్నమాట. The OLTP technology is used in various industries such as banking, airlines, supermarkets, manufacturing, etc. ఈ OLTP సాంకేతిక పరిజ్ఞానం బ్యాంకింగ్ రంగానికి, విమానయాన సంస్థలకి, సూపర్ మార్కెట్లు, తయారీ సంస్థలు మొదలైన వివిధ పరిశ్రమల్లో ఉపయోగిస్తూ ఉంటారు. ఇలా మనకి డిబిఎంఎస్ని ఇలా 4 కేటగిరీస్ మనం విభజించుకున్నాం. అది based on number of data models, based on number of users, based on number of sites, and based on the purpose. Okay, thank you.